హలో గైస్, నేను మీ వైజాగ్ బుల్లోని. ఈరోజు నేను అయోధ్య రామ మందిర్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈరోజు మీ ఫుల్ టూర్ చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇలా వెళ్తూ ఉండగా అక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది, అందుకే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇదిగోండి అలాగొచ్చేస్తున్నారు చూడండి. రే 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 ఏంట్రా అలాగొచ్చేసాడు, ఏంటి గైస్ ఇది అలాగొచ్చేసాడు. సో ఇంకా ఇలా వెళ్తూ ఉండగా మీకు ఒక వ్యూ చూపిస్తాను, కాసేపు వెయిట్ చేస్తారా? కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి గైస్. 20 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి, మీకు అద్భుతమైన వ్యూ చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే తాజ్ డౌన్ అయితే దిగబోతున్నాం గైస్. మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసారు కదా, ఎక్కడున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు. ఇంకా 5 4 3 2 1 1.5 0. చూసారు కదా, అంత అందమైన వ్యూ ఇంకెక్కడైనా కనిపిస్తుందా? వెదర్ కూల్గా, అప్పుడే వర్షం పడాగింది, ఇంకెక్కడైనా కనిపిస్తుంది అలాంటి వ్యూ? చెప్పండి, ఒక్కసారి చెప్పండి, మీకు అలాంటి వ్యూ ఇంకెక్కడైనా కనిపిస్తుందా? ప్లస్ ఇక్కడ ఒక అద్భుతమైన కార్ వస్తుంది చూడండి, వస్తుంది కాదు వస్తుంది, అదిగోండి ఇప్పుడు వచ్చేస్తుంది. ఆ కార్తో కలిపి చూడండి గాయస్ ఎలాగుంటుందో. ఇదిగోండి వచ్చేసింది మన ఫార్చునర్, ఒక్కసారి కలిపి చూడండి. బ్లాక్ కలర్ ఫార్చునర్, నీలమైన ఆకాశం, నీలమైన సముద్రం, అక్కడ షిప్, ఈ నాలుగిటిని కలిపి చూడండి గైస్. అస్సలు ఊహించలేము కదా అలాగుంటుందని. అటువైపు సిండియా, ఆ కొండ అవతల వైపు సిండియా, ఇటువైపు వైజాగ్ సిటీ, ఆ కొండ పైన కొండ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ బస్సులు లైన్గా పెట్టారు కదా, అది దేనికంటే అక్కడ బస్ బే ఉంది, బస్ స్టాండ్ అంటే బస్ స్టాప్ ఉందన్నమాట. ఇది ఆర్కే బీచ్ అనమాట. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఇదేదో జంక్షన్ అంటారు. ఆహా, అసలు ఇలాంటి వ్యూ దొరుకుతుందా ఇంకెక్కడైనా? ఇది మహాలక్ష్మి గుడి ఏదో అంట, కాళీమాత టెంపుల్, అది మత్స్య దర్శన్, ఇది మన ఆర్కే బీచ్. అక్కడ కోకో ఎరీనా 1 కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే ఉంది అన్నమాట. సో ఇలా వెళ్తూ ఉండగా నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇది మన ఆర్కే బీచ్. సో ఇలాంటి వ్యూస్ అన్నీ వైజాగ్లోనే ఉంటాయి గాయస్. ఆ చెట్ల మధ్యలో చూడండి, అంత బాగుంటుంది. ఆహా, అద్భుతం కదా. సో ఇంకెప్పుడైనా వైజాగ్లో వర్షం పడితే ఖచ్చితంగా వచ్చి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. కోకో ఎరీనా 2, ఇది ఆర్కే బీచ్ పక్కన మిక్సర్ షాప్. అటు ఇందాక చూపించాం కదా షిప్, అదే ఆ షిప్. కోకో ఎరీనా 3 అనమాట. ఆక్వా వెళ్ళిపోయింది చూపిద్దామంటే. అలా అక్కడ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా రామ మందిర్? అక్కడ జూమ్ చేస్తాను. సో ఇక్కడ శ్రీహరియర్ మ్యూజియం అయితే ఉంది ఆర్కే బీచ్ దగ్గర. అందరికీ తెలిసే ఉంటుంది కదా,
ఇక్కడ ఏదో కొత్తగా హెలికాప్టర్ మ్యూజియం మీద పెట్టారు. అటువైపు ఎయిర్ క్రాఫ్ట్, ఇటువైపు కుర్సురా సబ్మెరైన్. అది ఏయూ కన్వెన్షన్స్, ఇది హెలికాప్టర్, అది ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా సబ్మెరైన్ ఉంటుంది. అలా అక్కడ కనిపిస్తుంది చూసారా, అదిగో జూమ్ చేసాను చూసారా, కనిపించిందా అయోధ్య రామ్ మందిర్? అదే అనమాట మన రామ్ మందిర్. ఇది విక్టరీ అట్ సీ అనమాట. రోజు ఈవినింగ్ లేజర్ షో అవుతుంది, తప్పకుండా చూడండి. అదిగోండి రామ్ మందిర్. వడా పార్క్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట. ఇది కోకేరినా 4. ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ వస్తుంది, కొద్దిగా షేక్ అవుతుంది, ఏమనుకోకండి. అదిగోండి రామ్ మందిర్. కనిపిస్తుంది ఫ్లాగ్, అదనమాట రామ్ మందిరు. ఇది సబ్మెరైన్ పైన ఉండేది సెట్ వేశారు ఇక్కడ. అదిగోండి రామ్ మందిర్, ఎలిఫెంట్ స్టాచ్యూ, అయోధ్య సెట్ అనమాట. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కారు ఆవిడ అడ్వేస్ట్. అరే తీరా కారు, ఏంట్రా ఇది? ఇది అన్మోల్ విల్లాలో ఉందన్నమాట. చూపించాను కదా మేము. వాచ్మెన్ ఎలా నిలబడ్డాడు చూడండి, వీడియో తీసాను. సో ఇక్కడ అదిగోండి రామ్ మందిర్ అని పెద్ద పోస్టర్ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతామా? ఎదురుగా కనిపిస్తుందా టికెట్ కౌంటర్? స్నో స్టేషన్ అనమాట ఇది. అక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు. సో ఇది టికెట్ కౌంటర్. పర్ పర్సన్ 50 రూపీస్. 3 మెంబర్స్ అయితే 150, 2 మెంబర్స్ అయితే 200, 2 మెంబర్స్ అయితే 100. చెప్పుల్స్ అయితే పెట్టేశాము, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో ఇలాంటి ఒక వ్యూ మీరు ఇప్పటి వరకు చూసుండరు. ఇందాక చూపించాను కదా, దానికంటే మంచి వ్యూ అన్నమాట ఇది. చాలా బాగుంటుంది. ఇదేదో బాక్స్ వస్తాను మధ్యలో ఎందుకు పెట్టారు? అక్కడ ఎడితే ఎవడన్నా తీసుకుంటాడు, కానీ మైండ్ ఉండదు గైస్ ఎంత. ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను, ఆహా అంటారు ఒక్కసారికి. అదిగోండి వ్యూ, రాముడు, ఆకాశం, సముద్రం 3 ఒకటే దగ్గర. ఎలాంటిది ఎప్పుడైనా చూడగలరా? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా చూడగలరా? ఇప్పుడే చూడగలరు. అందుకే బేగెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మన రామ్ మందిర్ సెట్. ఇటువైపు అంత షాప్స్, అటువైపు రామ్ మందిర్. మా మమ్మీ మా డాడీ. అదిగోండి మా రామ్ మందిర్. అదేదో క్యాంప్ వేశారు, ఎందుకో క్యాంప్ టెంట్. ఇది సముద్రం, ఆకాశం 2 కలిపేసి ఉన్నట్టుంది. ఇది రామ్ మందిర్. అక్కడ హనుమంతుడు, గరుత్మంతుడు ఉన్నారు.
వర్షం పడింది కదా గాయస్, అందుకే మట్టి చాలా ముద్ద ఉంది. మడ్డు బురద అంటారు కదా, బురద. ఇది సెట్ అన్నమాట, కానీ ఎందుకులే అనేసి చూపించలేదు. అంటే కొడితే సౌండ్ వస్తుంది కదా, అది చూపించలేదు. ఇది బయట లోపలికైతే వచ్చేసాం గాయస్. లోపల చాలా బాగుంటుంది అంట విగ్రహం, ఒకసారి చూసేద్దాం. ఇదంతా సెట్ అన్నమాట. డిజైన్ చూడండి, నిజమైన రామ మందిర్ లాగే ఉంది, కానీ సెట్. ఏంటో టెక్నాలజియా, ఎంతనా టెక్నాలజియా అలాగుంది, టెక్నాలజియా. ఇదిగోండి రామ విగ్రహం, బాలరాముడు అన్నమాట. మొబైల్స్ నాట్ అలౌడ్ అంట, అయినా సరే తెగించి మరీ వీడియో తీసాను, మీకు బోర్డు చూపించాను కదా. అదిగోండి మన బాలరాముడు, బాగున్నాడు కదా. ఇదన్నమాట లోపల డిజైన్. సారీ గైస్, మొబైల్స్ నాట్ అలౌడ్ కదా, అందుకే ఇలాగ పెట్టేసి చూపిస్తున్నాను, ఏమనుకోద్దండి. బై మిస్టేక్ అలాగే అయిపోయింది, మీరు కూడా అలాగే అనుకుంటే అలాగా. ఇదిగోండి బలరాం, అక్కడ శ్రీరామ్ 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 అని రాస్తుంది చూసారా. సారీ నాతో పాటు జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ ఆడందరూ అన్నారు. అదిగోండి ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. మధ్యలో మొత్తం స్పేస్ ఉంది, పైనుంచి వాటర్ కారిపోతుంది. అదనమాట సంగతి. మళ్ళీ రేపు నుంచి స్కూల్ కదా, అవ్వదనేసి ఇలాగా వచ్చాము. బయటకు వచ్చేసాము. బయట చాలా బాగుందన్నమాట. బయట నుంచి బాగుంది, లోపల నుంచి బాగుంది. చూడండి ఎప్పుడైనా ఖాళీ దొరికి. ఇప్పుడైతే షాప్స్ దగ్గరికి వెళ్ళాను. నాకేదో అనిపించి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను అనమాట. ఏదో పడిపోయినట్టు అనిపించి వెళ్ళాను. ఓకే, ఏం పర్లేదు. ఇప్పుడైతే స్ప్రింగ్ పొటాటో తింటున్నాను అనమాట. స్ప్రింగ్ పొటాటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో మీరు సబ్స్క్రైబ్, లైక్లు, షేర్లు, కామెంట్లు ఇవన్నీ చేస్తారనుకోండి, ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. రేపటి నుంచి స్కూల్ కదా, అందుకే అవ్వట్లేదు. సో మంచిగా లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు ఇవన్నీ చేశారనుకోండి, నాకు చాలా ఎక్కువ పెద్ద మోటివేషన్లా ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను ఇంకా కొత్త వీడియోలు చేద్దామనేసి రెడీగా ఉంటాను. మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఖచ్చితంగా చెయ్యండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఏంటవుతుంది మహా అంటే మీకు మంచి వీడియోలు చెప్పిస్తాను. ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నాను. ఒకవేళ అది కానీ రెడీ అయిపోతే మంచి షార్ట్ ఫిల్మ్తో మీ ముందు ఉంటాను. అది వాళ్ళ మ్యాటరు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ గాయ్స్, గుడ్.